వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు అందోల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బీఆర్ఎస్ యువ నాయకుడు అశోక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని దగ్గరలో అక్కడక్కడ గొడవలు కూడా జరగడం జరిగింది. నేరుగా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా, దేశ స్థాయిలో పనిచేసే వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు కూడా నేరుగా రంగంలోకి దిగి కార్యకర్తలను బెదిరించడం, అంటే ఇతర పార్టీ కార్యకర్తలను బెదిరించడము, లేదా ప్రధానంగా పోలీసు అధికారులను కూడా బెదిరించడం అనేది జరిగింది. దీని వెనకాల ఏముంది, మరి ఎట్లా, ఎందుకని ఆ స్థాయికి దిగజరవలసిన అవసరం వచ్చింది? ఉదాహరణకు చెప్పుకోవాలంటే జగ్గారెడ్డి కావచ్చు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఆ విధంగానే ప్రవర్తించడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి తెలియజేసుకోవచ్చు. ప్రధానంగా నిన్న ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఓడిపోతుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఒక నివేదికలు అయితే స్పష్టంగా అందినాయి. ఇందులో భాగంగానే వాళ్ళు ఈ దాడులు చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి మున్సిపల్ ఎలక్షన్లలో వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని ఒక దుర్బుద్ధితోటే ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రధానంగా ఇక పోతే ఎంపీ అరవింద్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కావచ్చు, జగ్గారెడ్డి గారి ఏదైతే సంగారెడ్డి పట్టణంలో అత్యధికంగా మున్సిపల్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవబోతుంది కనుకనే ఇలాంటి ఒక దుష్ట ఆలోచనకు శ్రీకారం చుట్టి నిన్న ఈ దాడులకు తెరలేపిండు. సాక్షాత్తు పోలీస్ వ్యవస్థపైనే ఈయన దాడులు చేస్తుండంటే ఈయన వైఖరి ఎట్లుందంటే, అరవింద్ కావచ్చు, అలాగే జగ్గారెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులపైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఈ ప్రభుత్వం కేసులు పెట్టే ఏ విధంగా అయితే కేసులు పెడుతుందో, ఈ ప్రభుత్వం తక్షణం కేసులు పెట్టాల్సింది జగ్గారెడ్డి మీద పెట్టాలి, అలాగే అరవింద్ మీద పెట్టి నిన్ననే అరెస్ట్ చేస్తే కూడా బాగుంటుంది. లాస్ట్కు ఈ గవర్నమెంట్ ప్రాబల్యం ఎట్లుందంటే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు కేసు పెట్టండి అని చెప్తే కూడా కేసు పెట్టలేని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నారంటేనే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదైతే కేవలం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్త కావచ్చు, విద్యార్థి నాయకులే కావచ్చు, ఒక లీడర్ కూడా కావచ్చు, ఏదో ఒక ఆందోళన కానీ, ధర్నా కానీ, రోడ్డు రస్తారోకలు అని చెప్పేసి చేస్తాము అంటేనే హౌస్ అరెస్టులు చేయడము, ఇంటికి పోయి వాళ్ళని బంధించడం అనేది చేస్తున్నారు. రోడ్ల మీదకి రాకుండా అనేక కేసులు కూడా పెట్టడం అనేది జరిగింది మీలాంటి యువ నాయకుల పైన. మరి ఇంత బహిర్గతంగా, ఇంత ప్రజాస్వామ్యంలో, ఇంత డైరెక్ట్గా వచ్చి మాట్లాడినాక కూడా ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? నేరుగా డైరెక్టు శాంతి భద్రతలను కాపాడే పోలీస్ అధికారులపైనే ఇప్పుడు ఎంపీ కావచ్చు, అరవింద్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, వాళ్ళ మీద ఫైర్ అయ్యారు కదా. ఒకటి, ఉద్యమకారులు అనేది వీళ్ళకు అలక దొరుకుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాష్ట్రంలో మేము మారుమూల గ్రామంలో ఉన్న ఏ ధర్నా చేసినా, రాస్తకోలు చేసినా మమ్మల్ని గొడవ ఇమీడియట్గా బైండ్ ఓవర్ చేస్తారు. ఈ ప్రభుత్వ వైఖరి కేవలం బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు చీకటి ఒప్పందంలో భాగంగానే ఇలాంటి ఒక కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రధానంగా మేము ఏం చెప్తున్నామంటే, కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్ కాదు. మీ టార్గెట్ ఇద్దరు లోపాయకతో ఒప్పందం ఉంది కాబట్టి ఈరోజు కేసులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. నిజంగానే ఈ ప్రభుత్వానికి నిన్న చిత్తశుద్ధి కనుక ఉంటాయి, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిన్ననే తక్షణం కేసు నమోదు చేసి వాళ్ళిద్దరు జగ్గారెడ్డి గారిని, తర్వాత అరవింద్ గారిని లోపలేసి ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండేది. ఆ చిత్తశుద్ధి లేదు కనుకనే వాళ్ళకి లోపాయక ఒప్పందం ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయింది అంతే. ఇంకా దాంట్లో చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. రాష్ట్ర ప్రజలందరికీ అన్ని చూస్తున్నారు కదా. రాష్ట్ర ప్రజలు అంత అమాయకులేం కాదు కదా. లాస్ట్కు ప్రజలే అన్ని విధాలుగా ఏ పార్టీ ఏ విధంగా ఉన్నది అనేది అందరికీ తెలుసు. ప్రజలు అంతిమంగా ఏం ఆలోచన చేయాలో తెలుసు. కాబట్టి నిన్న అత్యధిక స్థానాలు కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే కార్పొరేషన్ మేయర్లు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి చేయలేకనే ఈ కేసుల పట్ల నిర్లక్ష్యంగా ఉందని స్పష్టంగా తెలియజేస్తుంది. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ నాయకుల పైన దాడులు కావచ్చు, లేకుంటే వాళ్ళని బూతులకి వెళ్ళి పంపించే ప్రయత్నం చేయడం అనేది జరిగింది అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు. మరి దీని అంటే ఏం దాగి ఉంది, ఏం కుట్ర? మొన్న మున్సిపాలిటీనే కాదు, ఇంతకుముందు జరిగిన జూబ్లీ సెలక్షన్లో అయితే బూత్కి 100 మంది రౌడీలను పెట్టి నడిపించింది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి చూసుకుంటే ప్రతి బూత్లో 100 మంది రౌడీలు పెట్టి ఏ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు పోయినా సరే అడ్డగోలుగా మా మీద దాడి దిగారు. అదేవిధంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళ పైన, ప్రతి ఒక్కరి పైన దాడి అయితే జరిగినాయి ఈ ఎలక్షన్లో అయితే.
ఓకే రైట్. మరి నిన్న చూసినాం కదా మనం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పోలీసుల పైన చెలరేగిపోయాడు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ సంగారెడ్డిలో ఉంటే నిజామాబాద్లో కూడా ఎంపీ అరవింద్ కూడా పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడడం, అలా క్యాండిడేట్ను బూత్లకు వెళ్ళి ఎవడరా పంపించింది, ఎవడైనా పోలీసు వాడు అయితేంది ఎవరైతేంది తన్ని అక్కడనే ఉండాలి వాడిని గుంజుకు రావాలని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం అనేది జరిగింది. జగ్గారెడ్డి కూడా రారా చూసుకుందామని చెప్పేసి హోంగార్డ్ ఎవడరా నువ్వు అని చెప్పేసి సిఐని కూడా సవాల్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఒక ప్రజాప్రతినిధులు ఈ విధంగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం ఏం కావాలి? లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి వర్తించాలి. రైట్. నాయకులకే కాదు, ప్రతి ఒక్క కార్యకర్తకి లా ఎన్ఫోర్స్మెంట్ అనేది యూజ్ చేయాలి. అదే కాకుండా కాంగ్రెస్ వాళ్ళు అంత దారుణంగా సీఏని హోంగార్డుని తిడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హోంశాఖ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి హోంశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉంది? హోంశాఖ రేవంత్ రెడ్డి సంఖ్యలోనే పెట్టుకున్నా. ఇంత నీచంగా పోలీసు వాళ్ళని తిడుతుంటే కూడా ఒక చిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోయారు జగ్గారెడ్డి మీద. అంటే ఇప్పుడు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి మంచి మంచి ప్రోగ్రామ్స్ మన బీఆర్ఎస్ నాయకులు స్టూడెంట్ యూనియన్ చేస్తుంటే వాళ్ళపైన అడ్డగోళ్ళ కేసులు పెట్టి ఒక బీఆర్ఎస్ జెండా ఏ కాన్స్టిట్యూన్సీలు ఎత్తితే చాలు ఎత్తనీయకుండా కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ఎట్లుంటుంది ఇప్పుడు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది మున్సిపల్ ఎన్నికల్లో? ఇప్పుడు మళ్ళీ వచ్చేది కూడా ఎంపీటీ జడ్పీటీసీ అంటున్నారు, మళ్ళీ ఆ తర్వాత జిహెచ్ఎంసీ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మరి తీర్పు ఏ విధంగా ఉండదు? దీంతో తేలిపోతుందా? అంటే ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? దీంతో ప్రజలు ఎవరి వైపు ఉన్నట్లు తేలిపోతుంది. ఆల్రెడీ ప్రజలకి అర్థమైపోయింది గెలవే పార్టీ మన బీఆర్ఎస్ 100% వచ్చే బీఆర్ఎస్. అది రేవంత్ రెడ్డి చేసిన పనులే మా బీఆర్ఎస్కి రక్ష. అటు చేసే తుగ్లక్ పనులు తుగ్లక్ పాలన వల్ల మన బీఆర్ఎస్కి మంచి పేరు రావడం జరుగుతుంది. 100% ఈ మున్సిపల్ ఎలక్షన్లో రాబోయే జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లో కూడా 100% బీఆర్ఎస్ జెండానే ఎగరనుంది. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఎవరిది అవా ఉండబోతుంది? కాంగ్రెస్ వాళ్ళు మాదే పైచేయి ఉంటుంది, మేమే గెలుస్తున్నాం అధిక స్థానాలలో అని చెప్పేసి కూడా కొన్ని వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. మళ్ళా సర్వేలు కూడా ఆ విధంగానే ఉన్నాయని కూడా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా చూడాలి దీన్ని? అది ఉత్తమ మాటలు. ఆయన ఏంటంటే డౌన్ అవుతుండు, రేవంత్ రెడ్డి డౌన్ అవుతుండు కాబట్టి ఆయన గెలవాలని మాదే రావాలి, మాదే ప్రభుత్వం రావాలని ఆయన ఎన్నుకుంటుండు. ఆయన భయపడిపిస్తుండు వాళ్ళ నాయకులని. ఆయన కూడా ఏం చేస్తుండు, ప్రజలకు కూడా ఎట్లయినా సరే ఏదైతే బీఫామ్ ఇచ్చిండో వాళ్ళని డబ్బులు ఇచ్చి మీరు ఎట్లయినా గెలవాలని ఆయన చూస్తుండు. రేవంత్ రెడ్డి అధికారంలో రావాలని ఆయన చూస్తుండు. అధికారంలో మేము వస్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆయన ఎంత విచ్చలవిడ డబ్బులు ఖర్చు పెట్టినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అది చివరిగా చెప్పండి అన్న, ఇప్పుడు ఈ కేసులను ఎట్లా చూడాలి? మరి ముఖ్యమంత్రి మీ బీఆర్ఎస్ నాయకుల పైన కావచ్చు, విద్యార్థి నాయకుల పైన కావచ్చు, ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని వందల కేసులు పెట్టడం అనేది జరిగింది. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కూడా దాదాపు 10 నుంచి 15 కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ నిలబడే కేసులను ఈ కేసులని ఉత్తవే లొటపీసు కేసులు అనవసరంగా ప్రజలు మళ్ళీ ఇంకా 8 ఏళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. 8 ఏళ్ళు కాదా, ఇంకా 2 ఏళ్ళు కూడా నువ్వు ఉండలేవు రేవంత్ రెడ్డి గారు. విన్నావా? నువ్వు ప్రజలకు ఇచ్చే 6 గ్యారెంటీలు ఏంటంటే 2500 ఇయ్యి, ఫస్ట్ తులం బంగారం ఇయ్యి రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన పెట్టిను, ప్రజలు ఏడుస్తుండ్రు. ఈరోజు ఆటో డ్రైవర్లకు అన్యాయం అయిపోతుర్రు, కారు డ్రైవర్లు అన్యాయం అయిపోతుర్రు. ఎంతోమంది ప్రజాపాలన అన్న కానీ ప్రజలను ఏడిపిస్తున్నావు. చెప్పండి సార్, రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా చూడాలి? ఈ 2 సంవత్సరాల పరిపాలనలో 6 గ్యారెంటీల ముచ్చట ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి? చూడతామే, నేను 72 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. రైట్. 72 మొదటి తరం నుంచి అన్ని విధాలలో కొట్లాడినాము. తెలంగాణ కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నాము. సుపరిపాలన 9 ఏళ్ళు 10 ఏళ్ళు సుపరిపాలన అందించుకున్నాము. కేవలం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మాయల ఫకీర్ మాటలు చెప్పి 1-2 అబద్ధాలు చెప్పి తులం బంగారం ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తాము, లేకపోతే 4,000 కట్న పెన్షన్ ఇస్తాము, అన్ని పల్లెటూరు ప్రజల్ని అమాయకులను చేసి మోసం చేసి గద్దెనెక్కింది కాబట్టి ఆయనకు సీట్ వచ్చింది. లేకపోతే వచ్చే సమస్య లేదు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో అధిక మెజార్టీ సంపాదించినాము. అలాగే నిన్న జరిగిన ఎలక్షన్లలో కూడా మేమే ఎక్కువ మెజార్టీ సాధించబోతున్నాము. అది ఆయనకు నిరూపణ. రేపు జరగబోయే ఎలక్షన్లు కానీ రేపు రాబోయే పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు ఖచ్చితంగా. ఒక పెద్ద మనిషిని పట్టుకొని మీలాంటి ఏజ్ ఉన్న ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పట్టుకొని రేవంత్ రెడ్డి ఆయన కన్నా 15 సంవత్సరాలు చిన్న వయసు అయినప్పటికీ కూడా ఎవరికి రా నువ్వు జాతి పీతవు, నీ కులానికి కారా అని చెప్పేసి కూడా ఇలాంటి మాటలను సంబోధన చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? దాన్ని ఎట్లా అంటే ఆయన పెరిగిన నేచర్ ఎట్లాంటిది, ఆయన యాటిట్యూడ్ ఎలాంటిది, ఆయన ఎవరితో అలా తిరిగిందో, ఆయన నిజంగా చదువుకున్న వ్యక్తి అయినట్టు ఉంటే
ఇంకా ఇక్కడ చదువు రాలే, ఇక్కడ చదువు నేర్చుకోలే సరిగా అని చెప్పి హార్వర్డ్కి పోయి అక్కడ కూడా నేర్చుకుని వచ్చినాక కూడా కొంచెమన్నా మారుతారని ప్రజలు చూసారు. కానీ వచ్చినాక కూడా అంతకంటే రెట్టింపైంది. మరి హార్వర్డ్లో ఆయన సంస్కృతం నేర్చుకున్నాడా, ఇంగ్లీష్ నేర్చుకున్నాడా, ఏ భాష నేర్చుకున్నాడా, మరి ఆయన విజ్ఞతకే వదిలేయాలి. రైట్. మీరు చాలా రోజుల నుంచి రాజకీయాలలో ఉన్నాము అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో మరి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దిగువంత మాజీ ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి సంబంధం ఏంటి? ఖమ్మంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, అంటే ఇక్కడ బీఆర్ఎస్ జెండలు పాతేస్తే తప్ప, గద్దెలను కూల్చేస్తే తప్ప ఎన్టీ రామారావుకు ఆత్మశాంతి చేకూరదు అన్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ సంబంధం ఏంటి తెలంగాణకు ఎన్టీ రామారావుకు? నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు మహానాయకుడు. నిజంగా ఆయన పేదల పెన్నది. ఆయన వచ్చిన తర్వాతనే మిడిల్ క్లాస్ కానీ అప్పర్ లోయర్ క్లాస్ కానీ రాజకీయ న్యాయంలోకి వచ్చి అభివృద్ధి చెందిండ్రు. ఇంట్లో ఎన్టీ రామారావును అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు వాడుకున్న వ్యక్తులు వాళ్ళు. తద్వారానే వాళ్లకు గుణపాఠం జరిగింది, రేపు కూడా గుణపాఠం జరుగుతుంది ఆ నాయకులకు. ఓకే, రైట్. ఇది రేవంత్ రెడ్డి అనే వాక్యాలు అన్నీ తప్పుడు సమాచారం, తప్పుడు వాక్యాలు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే పెద్ద చిన్న తేడాని లేకుండా కూడా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా ఈ రేవంత్ రెడ్డి వాక్యాలు చేస్తుంటాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి నాయకులు రాజకీయంగా పనికి రారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.